మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారు అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. బొనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నాలు చేశారని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాపై విమర్శలు ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా జగన్పై బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారని, పార్లమెంట్లో ప్రతిపక్ష బతిమలాడినా ఎవరూ వైసీపీ ధర్నాకు రాలేదని, దీంతో అఖిలేష్ యాదవ్ను తీసుకొచ్చి హడావిడి చేశారని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నారని, 36 మంది హత్యకు గురయ్యారని జగన్ చెప్తున్నారని, అందులో వైఎస్ వివేకా కూడా ఉన్నారేమో కేశినేని చిన్ని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. టెర్మినల్ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని కేశినేని చిన్ని తెలిపారు. అన్ని నగరాలకు విజయవాడ నుండి విమానాల కనెక్టివిటీ ఉండేలా సర్వీసులు అందుబాటులోకి తెస్తామన్నారు. జగన్ సవ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. నెల రోజుల పాటు అధికారం లేకపోతే రాష్ట్రపతి పాలన కోరుతున్నారని, జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని కేశినేని చిన్ని విమర్శించారు. నారా లోకేష్ గారు కానీ పలు విధాలుగా రాష్ట్ర మంత్రివర్గం కానీ అందరం కూడా కష్టపడుతున్నాం. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధిక నిధులు రావడం మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటనలో మేము కూడా పాలు పంచుకున్నాం. తప్పకుండా వారు కోరిన విధంగా చాలా వాటికి వాళ్ళ కేంద్ర బడ్జెట్లో రావటం హర్షణీయం. ముఖ్యంగా అమరావతి, మన కళల రాజధాని అమరావతి కోసం 15,000 కోట్లు ఇవ్వటం, పోలవరాన్ని మొత్తం కేంద్రమే పూర్తి చేస్తామనటం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి వైజాగ్ నుంచి చెన్నై కారిడార్, అంతేకాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు కారిడార్ అభివృద్ధి చేయటం, పారిశ్రామిక ప్రాంతాలని మనం అభివృద్ధి చేసే విధంగా చేయటం, వీటన్నిటికీ తోడు కరువు ప్రాంతమైన రాయలసీమ, వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రతో పాటు చంద్రబాబు నాయుడు గారు కోరిన విధంగా ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిన జిల్లాలలో వేసి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం బడ్జెట్లో చూసాం. అంతేకాకుండా మరునాడు మేమందరం ఎంపీలు, నేను కూడా అడిగిన ప్రశ్నకి రైల్వే మంత్రి గారు స్పందించి అమరావతికి స్పెషల్ రైల్వే లైను, అంతేకాకుండా 9,100 కోట్లు రైల్వే బడ్జెట్ నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధిగా చెప్పినప్పుడు వారు 50 సంవత్సరాలకు సరిపడా విధంగా రైల్వే స్టేషన్ అవసరాలు ఉండే విధంగా అన్నిటికన్నా బిజినెస్ట్ జంక్షన్ అయిన విజయవాడ రైల్వే జంక్షన్కి అన్ని విధాలా తోడ్పడతామని చెప్పడం అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే రాష్ట్ర రాజధాని పదవిలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ అవనివ్వండి, అంతేకాకుండా అమరావతి రైల్వే స్టేషన్ అవనివ్వండి, ఇవన్నీ అభివృద్ధి చెందడం రాష్ట్రానికి ఎంతో అవసరం. వీటికి తోడు విమానాశ్రయ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు త్వరగా విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి చేయడంలో కూడా 1 సంవత్సరం లోపే ఈ టెర్మినల్ ఓపెన్ చేసే విధంగా, అందులోపల ప్రతినిత్యం విజయవాడకి విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ అన్ని నగరాలకు ఉండే విధంగా విమానయాన సంస్థలను కూడా కోరటం జరిగింది. అన్ని రాష్ట్రానికి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో వచ్చినప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ లేక రాష్ట్ర అభివృద్ధికి ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడటానికి మేము అందరం కృషి చేస్తున్నాం. తప్పకుండా ఈ కృషిలో మీ అందరి కృషి కూడా ఉంది. ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని మీరు మా దృష్టికి తీసుకురావడం, వాటిని కూడా మేము పరిష్కరించే విధంగా చేస్తున్నాం. కాబట్టి ఇవాళ తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసమే పనిచేస్తాం. కానీ కొంతమంది వ్యక్తులు